Audio Jungle. నాకు అనిపిస్తుంది లెట్స్ డూ ద ఫిలిం అని. ఈ రెండు నాకు సూర్య గురించి చెప్పడానికి ఈ రెండు డైలాగ్స్ చాలా అనిపించింది. నాకు చాలా డైలాగ్స్ ఉన్నాయి. అలా ఫస్ట్ వంశీకి వచ్చేటప్పుడు మీకు అనిపించింది లెట్స్ డూ దిస్ ఫిలిం అని అనిపించిన మూమెంట్ ఏంటి? లెట్స్ డూ ద ఫిలిం అనిపించే మూమెంట్ యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఓవరాల్గానే వెళ్తున్న ఫస్ట్ 20-30 మినిట్స్ చాలా ఫాస్ట్గా పేసీగా వెళ్తుంటేనే నాకు అసలు చాలా బాగా నచ్చింది. లెట్స్ డూ ద ఫిలిం అనే ఒక మూమెంట్ వస్తుంది. అది ఫస్ట్లో అవ్వచ్చు, కొన్నిసార్లు మధ్యలో అవ్వచ్చు, లేదంటే లాస్ట్లో అవ్వచ్చు. లెట్స్ డూ ద ఫిలిం అనేది మాత్రం ఆడిటోరియంలో సీన్ ఉంటుంది, క్యారెక్టర్ లేని నేను అండ్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే పోతే క్యారెక్టర్తోనే పోతా. సూపర్ లైన్. నేను బాగా నాకు నేను లేనప్పుడు ఎవడుంటే ఏంటి, నేను ఇప్పుడు ఎత్తుకోవాల్సింది ఎవరి గురించో కాదు, నా క్యారెక్టర్ నేను ఎత్తుకుంటా. నా లైఫ్లో నేను పోతే నేను క్యారెక్టర్తోనే పోతా. ఈ హోల్ కాయినింగ్, ఆ హోల్ సీన్లో ఉన్న కాయినింగ్ నాకు అనిల్ కూడా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే బాబా ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను ఆల్ సడన్ ఫార్మల్గా ఉండలేను. నీకు మామూలుగా రైటర్గా తెలుసు, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనుకుంటా. బాగా 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 ఎప్పటి నుంచో కథ ఇవ్వరా, నీకు టైం లేకపోతే కా ఇవ్వు, తా రాసుకుంటా, లేదా దేనికన్నా తా ఉంటే చెప్పు కా రాసుకుంటా అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇవ్వలేదు, సెకండ్ హాఫ్ ఇవ్వలేదు. నాకు వాడి గురించి బాగా తెలుసు కాబట్టి సార్ ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఆ కథ అలా చెప్తాడు. నాకు తెలిసి బెస్ట్ నరేటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కంతో వంశీ. వాడు కథ చెప్తే ఆస్తులు అమ్మేసైనా సినిమా తీయాలనిపిస్తుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేసేవాడు చాలాసార్లు. సో అక్కడ వరకు ఓకే, యాజ్ అ రైటర్గా ఓకే. మీ గట్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఇంత పెద్ద సినిమా అంటే నాకు తెలిసి ఆర్యా తర్వాత కొత్త రైటర్తో చేయడం ఇదే. మీరు ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ తర్వాత ఆర్యా అయిపోయిన తర్వాత, ఆర్యా అప్పుడు సుకుమార్ తర్వాత ఇదే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని డైరెక్టర్ చేయాలి, ఇది చేయొచ్చు సినిమా అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు? సార్ నాకు బేసిక్లీ ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం రిస్క్ ఉందంటే నేను యాక్చువల్లీ ఎక్కువ భయపడను, నా ఒరిజినల్ పర్సనాలిటీ. బట్ నేను అనుకున్నామండి, అవును నేను అసలు అన్నిటికి పెద్ద ఎక్కువ భయపడను కదా, నేను ఎందుకు ఎక్కువ అసలు ఫ్రెష్ పీపుల్తో కానీ, న్యూ డైరెక్టర్స్తో కానీ, ఇలాంటి ఫ్రెష్ ఐడియాస్ ఆఫ్ స్క్రిప్ట్స్తో కానీ ఎందుకు వెళ్ళట్లేదు అని ఏదో ఆలోచుకుంటున్నప్పుడు నాకు వంశీ గారు ఒక జెన్యున్ సినిమా ఏదో చేయాలనిపించింది. ఆ టైంలో నా మైండ్ సెట్కి అని చెప్పిన కథకి బాగా మ్యాచ్ అయింది. అండ్ అంత క్లియర్గా చెప్పే వ్యక్తి నాకు ఎందుకో ఈయనే తీయాలని అనిపించింది. ఎందుకంటే అది ఒక వ్యక్తి థాట్ ప్రాసెస్, డైరెక్షన్ అనేది. ఆయన చెప్పే డైలాగ్, అదే డైలాగ్ మీరు చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది, ఆయన చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది. ఆయన చెప్పే సింపుల్ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఫాదర్ సన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు కమ్ సిట్, ఇంత స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఇంకోళ్ళు ఎవరు తీసినా కూడా ఇది రాదు, ఈ స్పేస్ రాదు. ఆ డైలాగ్ అంత సింపుల్గా, అంత న్యాచురల్గా ఉండదు. సో నాకు ఆ న్యాచురల్ టైమింగ్ ఆయనకే ఉంది కదా, ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు. అంత క్లారిటీ, సీన్ అంత క్లారిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ తీయటం అంత క్లారిటీ తీయగలరని చెప్పి నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పాలి సార్. అప్పుడు ఆర్య సినిమా చేసినప్పుడు కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చా కరెక్టేనా అని ఆలోచించే టైంలో వినాయక్ గారు ఫోన్ చేశారు. మీకు కథ నచ్చిందా? చాలా నచ్చింది. అరుణ్ గారు బన్నీ మీరు అది కొత్త డైరెక్టర్ తీయండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా బాగుందంటే మీకు ఎందుకు, ఏదైనా ఒక 2 సీన్లు ఏదైనా బాగోపోతే నేను వచ్చి తీసి పెడతా. ఆయన అసిస్టెంట్ ధైర్యం ఇచ్చారు. అలాగా నాకు ఈ సినిమాకి వంశీ గారు కూడా తెలియపోవచ్చు, నాకు మామూలుగా సుకుమార్ ఫోన్ చేసి నీకు కథ నేను నచ్చిందాను, చాలా నచ్చింది, నువ్వు చేయి వంశీ. ఎప్పుడూ ఒక రైటర్కి చాలా ఐడియా ఉంటుంది డార్లింగ్, నన్ను నమ్ము, నేను రైటర్ కదా. ఒక టైంలో ఒక రైటర్కి చాలా ఒక డైరెక్షన్కి చాలా దగ్గరగా ఉంటారు, నువ్వు చిన్న రిస్క్ తీసుకో, నీకు ఎందుకు, నీకు లాస్ట్లో నీకు ఏదైనా ఒకవేళ నచ్చపోయినా ఏదైనా ఉంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను కలిసి, కానీ నువ్వు వంశీతో వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు వినాయక్ గారు అవసరం పడలేదు, సుకుమార్ తీసిన. అలాగే వాళ్ళు వంశీ గారు తీసిన విధానానికి సుకుమార్ని పిలవాల్సిన అవసరం పడలేదు. గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ సుకుమార్ అండ్ వినాయక్ గారు యాక్చువల్లీ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.